ఒకటి ఇప్పుడు యోగా అంటే చాలా మందికి ఆసనం, అది కూడా ఆసనం అనేది ఏదో ఎక్సర్సైజ్ అనే అంటే ఫీలింగ్ ఉంది. అంటే జిమ్కి ఆల్టర్నేటివ్గా ఒక ఎక్సర్సైజ్ లాగా అని చెప్పి యోగాలో అష్టాంగ యోగం అనేది అంటాం మనం. పతంజలి గారు మనకి ఏదైతే ఇచ్చారో అది అష్టాంగ యోగం, సుమారుగా ఒక 5000 సంవత్సరాల క్రితం ఉన్నది. అష్టాంగ యోగాల్లో ఆసనం అనేది ఒకటి. ఇప్పుడు అందులో మొదటి ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8లో ఆసనం అనేది ఒకటి. సో యోగా అంటే ఫస్ట్ మీనింగ్ అంటే ఏంటంటే మన ఇండివిజువల్ ఒక సెల్ఫ్ అనేది యూనివర్సల్ సెల్ఫ్తో యూనియన్. యోగా అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆ యూనియన్ని యోగా అంటాం. అంటే మనం ఒక ఇండివిజువల్గా ఉన్న కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్తో మెర్జ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆనందం కోసం, బేసికల్గా ఏదో బాడీ ఫిట్నెస్ కోసము జిమ్ చేసినట్లు లాంటిది కాదు. ఇంకోటి ఆసనం అంటే మనకున్న మిస్కన్సెప్షన్ తొలగించుకోవాలి. అది ఎక్సర్సైజ్ కాదు, ఒక పోస్టర్. ఆ పోస్టర్ ఏంటంటే మన ఇన్నర్ సెల్ఫ్ని, లోపల ఉన్న ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేసే ఒక పోస్టర్. దాన్ని ఆసనం అంటాం. అంటే ఇప్పుడు మనం యోగా అనేది పోస్టర్స్ అని చెప్పారు. అలాగే ప్రాణాయామం గురించి చూడాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. అంటే ఇన్హెల్ ఎక్సెల్, దీంట్లోనే మనం ఎన్నో రకాల వ్యాధుని నయం చేసుకోవచ్చు అంటారు. అవునవును. ప్రాణాయామంలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. భస్రిక, కపాలభాతి ఇలాంటివి. వీటిలో కూడా కొన్ని ప్రాణాయామాలకి మాత్రం చాలా ఎఫెక్టివ్ గా డిసీజెస్ ని తగ్గించే ఎఫెక్టివ్ ఉంటుంది అంటారు. ఎలాంటి ప్రాణాయామం చేస్తే ఎఫెక్టివ్ ఉంటుంది అంటారు? అంటే మొదటగా మనం గుర్తుపెట్టుకున్నది ఏంటంటే ప్రాణాయామం అంటే మైండ్ఫుల్ బ్రీతింగ్ అని మన శ్వాసని మనం కాన్షియస్గా శ్వాస తీసుకుంటాం. అంటే నేను డాక్టర్ని, ఒక మాటలో చెప్పాలంటే మనం ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటామో అది మన లైఫ్ స్పాన్. అంటే బేబీ పుట్టినప్పుడు చిన్న బేబీలు 40 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. మనిషి ఏజ్ అయ్యే కొద్దీ ఒక 100 years వచ్చేసరికి 10 నుంచి 12 సార్లు శ్వాస తీసుకుంటారు. మనం ఏదైనా స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, ఏదైనా డిసీజ్ వల్ల కానీ, ఏదైనా ఒత్తిడి వల్ల కానీ ఎక్కువ సార్లు శ్వాస తీసేసుకుంటే ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏజింగ్ ఫినామినా తక్కువైపోయి తొందరగా చనిపోతారు. అంటే ఒక 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 60 సంవత్సరాల్లోనే చనిపోతారు. 60 బతకాల్సిన వాళ్ళు 20లోనే చనిపోతారు. ఎందుకంటే ఈ శ్వాస ఇర్రెగ్యులర్గా ఎక్కువ సార్లు తీసుకోవడము అట్లా జరిగితే. సో మొట్టమొదటిసారిగా ప్రాణాయామం చేయడం వల్ల, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనులోమ విలోమ చేయడం ద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంటే బ్రీత్ ప్యాటర్న్ అనేది ఒక రెగ్యులర్గా జరుగుతుంది. సో ఫాస్ట్గా స్పీడ్గా తీసుకోవడము, స్లోగా తీసుకోవడము, ఆ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ వల్ల జీవితం ఆయుష్ తగ్గిపోతుంది. సో ఆయుష్ అనేది నార్మల్గా మనకి ఎంతైతే ఆయుష్ ఉంటుందో అంత గడపాలనుకుంటే మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. అంటే శ్వాస అనేది కాన్షియస్ బ్రీతింగ్ ఉండాలి. సో ప్రాణాయామం ద్వారా ఫస్ట్ జరిగేది ఇప్పుడు ఆయుష్ పెరగడం. ఆయుష్ పెరగడం అంటే దాని అర్థం ఏంటి? అందులో మనకి చాలా వ్యాధుల వల్ల మన శరీరం చనిపోకుండా మనం కాపాడుకున్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇంకా అందులో ప్రక్రియలు ఇప్పుడు మీరు అన్నట్టు కపాలభాతి కానీ అవన్నీ కూడా ఒక్కొక్క వ్యాధిని బట్టి ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా అంటే ఇట్లా స్టూడియోలో కాకుండా సర్టిఫైడ్ ఒక యోగా టీచర్ దగ్గర ఒక్కొక్క వ్యాధికి సంబంధించి తెలుసుకోవడం మంచిది. అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ధ్యానం అనేది మనము కాన్సన్ట్రేషన్ గా చేస్తే మనకంటూ ఒక మైండ్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది అంటారు. అసలు మనం అనుకున్నాం కదా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, అది 7th స్టెప్ లాంటిది. అంటే ఇవన్నీ కలిపే చేయాలి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కాదు ధ్యానం అంటే. ధారణ అనేది కాన్సన్ట్రేషన్, ఒకే ఆబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా ఉండేదాన్ని ధారణ అంటాం. అది కాన్సన్ట్రేషన్. ధ్యానం అంటే ఏంటంటే ఎఫర్ట్లెస్గా, అంటే మనం శక్తి పెట్టకుండా ఏదన్నా ఒక వస్తువు, ఒక విషయంలో లీనమైపోవడం, అందులో కలిసిపోవడం, దాన్ని ధ్యానం అంటారు. సో ఈ స్టెప్స్ అన్ని చేసుకుంటూ వస్తే ధ్యానం చేయడం అనేది సులభమవుతుంది. అయితే ఇనిషియల్ స్టేజ్ల్లో యూజువల్గా ప్రతి ఒక్కరు కూడా మనం ఫస్ట్ పొద్దున్న నిద్రలేసిన తర్వాత ఏం చేయమని చెప్తారంటే మన పెద్దలు, ఫస్ట్ పేట్ సాఫ్ చేసుకోవాలి, కడుపు సాఫ్ ఉండాలి. ఎందుకంటే నిద్రలేసిన తర్వాత వితిన్ 30 minutes ఎవరైనా మోషన్స్ పోలేదనుకోండి ఖచ్చితంగా ఫిజికల్ డిసీజెస్ వస్తాయి. సో తర్వాత మనస్సుని, శరీరం తర్వాత మనస్సుని, హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ మనసుని, హృదయాన్ని క్లీన్ చేసుకునే ప్రక్రియ ఏంటంటే ధ్యానం. 5 నుంచి 10 నిమిషాలు పూజ గదిలో కానీ ఎక్కడైనా కానీ కూర్చొని మనం ఇనిషియల్గా ఒక ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకునేది అట్లా ఉంటుంది. దాని తర్వాత ఇష్టదైవాన్ని కొంతమంది హృదయంలో కానీ ఇక్కడ కానీ ఇమాజిన్ చేసుకొని ధ్యానం చేస్తుంటారు. అవన్నీ కూడా మనం స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆలోచనలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఏదైనా ఒక ప్రాక్టీస్ని 21 days నుంచి 40 days కంటిన్యూస్గా చేస్తే దాని మీద మనకు ఫోకస్ కుదురుతుంది. దానిలో మనం లయం అయిపోతాం. అది ధ్యానం. కాకపోతే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఎవరికైనా కానీ స్టార్టింగ్ స్టేజ్లో
ఒక ప్రదేశం ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనము మన గుడులు గోపురాలన్నీ కూడా కొండ మీద ఉంటాయి. అక్కడ వాతావరణానికి కింద ఉన్న వాతావరణానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎందుకు తిరుమలకి వెళ్ళిన వెంటనే మన ఆలోచనలు మన అన్నీ మారిపోతాయి చాలా మందికి. ఆ కొండ మీద ఎత్తైన ప్రదేశానికి వెళ్తే వాటికి ఆ శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక్కటే శక్తి ఉంది. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ అన్ని చోట్ల ఉంది. సబ్ స్టేషన్లో అదే ఉంటుంది, పెద్ద పవర్ స్టేషన్లో అదే ఉంటుంది, చిన్న ఫ్యాన్కి అదే ఉంటుంది, చిన్న లైట్కి అదే ఉంటుంది. సేమ్ పవర్ కానీ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో మనకి హెల్ప్ అవ్వడం కోసం అని చెప్పి మంచి ప్రదేశంలో డిస్టర్బెన్స్ లేని దగ్గర కూర్చొని చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో పిరమిడ్ అనేదాన్ని డిజైన్ చేస్తారు. ఫేక్ అనేం కాదు, కానీ దాని మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ప్రశాంతమైన ప్రదేశంలో ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు స్వామి వివేకానంద అట్లాంటి వాళ్ళు అయితే ఇప్పుడు పెద్ద ఇప్పుడు బాగా బిజీ ఉన్న వీధుల్లో కూర్చొని ధ్యానం అయినా వాళ్ళకి ఒక సెకండ్లో ధ్యానంలోకి వెళ్ళిపోగలరు వాళ్ళు. అలాగే 11 నెంబర్ అనేది మనకి చాలా ప్రత్యేకం యోగా సంబంధించి. అయితే 1893లో సెప్టెంబర్ 11నే స్వామి వివేకానంద చికాగో స్పీచ్ జరిగింది. అప్పటి నుంచి యోగా అనేది ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాప్తి చెందింది గ్లోబల్గా. అంతకుముందు వరకు ఇప్పుడు 5000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న అంతకుముందు నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది సెప్టెంబర్ 11ని. సో ఇంటర్నేషనల్ యోగా రోజున మోడీ గారు ఎవరైతే యోగా డేకి ఇనిషియేషన్ తీసుకున్నారో వారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్తో మన ఆంధ్రప్రదేశ్కి రావడము, యోగాంధ్ర సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడము స్వాగతించదగ్గ విషయము. వారికి మనకు ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి.